2వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామం నాకు స్తోత్రాలు ప్రభా. ఏ అర్హత లేనటువంటి నన్ను ప్రభా నిలువబెట్టి అయ్యా నీ సన్నిధానంలో తండ్రి నైనా నన్ను వాడుకుంటున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా బలహీనులుగా ఉండేటువంటి బలపరిచి ప్రభా తండ్రి నైనా తండ్రి అయ్యా నిలువబెట్టిన దేవుడు నా ప్రభా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నేను మాట్లాడుచుండగా తండ్రి నైనా నేను మాట్లాడే ప్రతి మాటను నాయన తండ్రి నైనా అర్థం చేసుకునేటువంటి జ్ఞానమును దయచేయడం, మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం ఈ దినము మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నామండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీయులు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పును విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూర్ఖులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనం ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఆ బానిసలుగా జీవిస్తున్నప్పుడు అక్కడ వెట్టి పనులు చేయలేకపోతూ ఉన్నారు. ఆ కష్టాలు భరించలేకపోతున్నారు. వారి శ్రమలు భరించలేకపోతూ ఉన్నారు. వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ప్రభా ఈ బాధలు భరించలేకపోతున్నాము, ఈ శ్రమలు భరించలేకపోతున్నాం ప్రభా, మమ్మల్ని కరుణించు దేవా, మమ్మల్ని రక్షించు, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు అని మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు వారి మూలుగులు విన్నాడట. మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట. ఇశ్రాయేలును ఎలాగైనా వారిని విడిపించాలని వారి ప్రార్థన దేవుడు ఆలకించాడట. అదే నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరుజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలుతేలు ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకు దిగివచ్చాడట. దేవుడు ముందుగా వారి మొర విన్నాడు. తర్వాత వారికి సహాయం చేయాలనుకుంటున్నాడు. ఎలాగైనా సరే ఐగుప్తీయుల చేతుల నుంచి వారిని విడిపించాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి ఆ దేశం నుంచి విశాలమైనటువంటి మంచి దేశానికి, పాలు తేనె ప్రవహించేటువంటి ఆ దేశానికి వారిని తీసుకువెళ్ళాలని మరి దేవుడు వారి పట్ల వారు చేసినటువంటి ఆ మొర విని ఆ ప్రార్థన ఆలకించి దేవుడు సహాయం చేయాలనుకున్నాడు. అదే వారు చేసేటువంటి ఆ ప్రయాణము, పాలు తేనె ప్రవహించేటువంటి ఆ దేశానికి వెళ్ళేటువంటి ఆ ప్రయాణం ఏ విధంగా ఉన్నదంటే, అలాగే వారు చేసేటువంటి ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని దాటవలసి వచ్చింది, అరణ్యంలో ప్రయాణం చేయవలసి వచ్చింది, ఆకలి దెబ్బతులు ఉండవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. అనేక సార్లు మనుషులకు యుద్ధాలు చేయవలసి వచ్చింది చాలా సార్లు. మరి వారు చేసేటువంటి వారు విశాలమైనటువంటి పాలు తేనె ప్రవహించేటువంటి దేశానికి దేవుడు తీసుకెళ్లేటువంటి ఆ ప్రయాణం ఏ విధంగా ఉంటుందంటే, అది చాలా సులువుగా, సంతోషంగా, సాఫీగా ఉంటుంది అని అనుకోకూడదు. మనం ఉండదనే మనం ఆ మాటను మనం గ్రహించాలి. అప్పుడు అయితే వారు అంటూ ఉన్నారు, నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించదువా, మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగటే మేలని చెప్పి వారు ఏమంటున్నారంటే, అక్కడ వారు చేసేటువంటి ప్రయాణంలో చాలా కష్టాలు కలిగి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వారు చేసినటువంటి తప్పు ఏంటంటే, వారు పాతవి జ్ఞాపకం చేసుకోవడం, పాత జీవితాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే వారు ఆ
జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నారో వారు వెళ్ళవలసినటువంటి ఆ గమ్యాన్ని వారు చేరుకోలేకపోతూ ఉన్నారు. దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. శత్రు సైన్యం వస్తున్నారు, ఐగుప్తిలో ఉండేటువంటి వారు వస్తూ ఉన్నారు. మరి ఎర్ర సముద్రం దగ్గర వీరు ఉండిపోయారు. అప్పుడు మోషేతో అంటూ ఉన్నారు, ఈ ఎర్ర సముద్రంలో అక్కడ బానిసలుగా ఉంటే మంచిది కదా, ఎందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాము, ఇక్కడ సమాధులు లేవు అక్కడ ఐగుప్తు దేశంలో, ఇక్కడ ఉండే కంటే ఈ అరణ్యాల్లో మేము ఉండే కంటే ఇక్కడ చచ్చే కంటే అక్కడ బానిసలుగా బ్రతికితే మాకు బాగుంటుంది కదా అని అనుకున్నారు. అదేవిధంగా వారు మరి ఆహారం తినేటువంటి విషయాల్లో కూడా చాలా వారికి ఆకలి దప్పుకులు ఉన్నప్పుడు దేవుడి మీద సనుక్కుంటూ ఉన్నారు. మోషేని ఇష్టం వచ్చినట్టు కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండేవారు. అయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఐగుప్తులో మేము ఉచితముగా తినను చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. వారికి ఆకలి వేసినప్పుడు, దాహం వేసేటప్పుడు అరణ్యంలో ఏమీ దొరకవు కదా, అప్పుడు మళ్ళీ వారి పాత జీవితాన్ని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయ్యో మాకు అన్ని ఉచితంగా దొరికాయి కదా, అక్కడ కూరగాయలు అన్నీ ఉండేవి కదా, ఇక్కడ చూడు ఈ అరణ్యంలో మాకు తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేదని వాళ్ళు మళ్ళీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కష్టం రాగానే, బాధ కలగగానే వాళ్ళు హృదయ వేదనతోటి కఠినంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కాబట్టి వారి కలగానే మిగిలిపోయింది. వారు గమ్యానికి వారు చేరుకోలేకపోయారు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే మనకి ఎన్నో సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు, కుటుంబ సమస్యలు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్య పరిస్థితులు, త్రాగుబోతు భర్తలు, ఇంట్లో కుటుంబంలో ఎన్నో బాధలతో ప్రతి ఒక్కరూ ఉంటూ ఉంటారు. ఉన్నప్పుడు మనం దేవునికి మొరపెడుతూ ఉంటాం, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాము, ఉపవాస ప్రార్థన చేస్తుంటాం, దేవుని దగ్గర ఎంతగానో గోజాడుతూ ఉంటాం, మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే చేస్తున్నప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తూ ఉంటాడు. మొర ఆలకించి వీళ్ళని ఒక గమ్య స్థానానికి చేర్చాలి, వీళ్ళని మన ప్రార్థనకు చెవిగా అయినా మనని ఒక గమ్య స్థానానికి చేర్చాలనుకుంటాడు. ఆ గమ్యస్థానానికి వెళ్ళేటువంటి ఆ మార్గము, ఆ ప్రయాణం ఏదైతే ఉన్నదో అది సులువుగా ఉండదు అనేటువంటి మాటను మనం ఇక్కడ గ్రహించుకోవాలి. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి వెళ్ళేటువంటి మార్గంలో. ఆ కష్టాలను చూసి మనం భయపడిపోయి, అమ్మో ఇప్పుడున్న స్థితి కంటే మనం దేవుళ్ళకు వచ్చే ముందు మళ్ళీ ఎన్నో కష్టాలు ఉంటాయి, పాత జీవితమే బాగుంది కదా, హ్యాపీగా ఉంది కదా, ఎందుకు ఇప్పుడు ఈ జీవితం ఎందుకు ఏంటి కష్టాలు పడతాం అని మనకి పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నడిపించేటువంటి ఆ గమ్యస్థానానికి మనం చేర్చలేము. మన జీవితాలలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి ఆ దేవుడు మరి మనల్ని ఈ సమస్యల నుంచి, మనకు ఎదురైనటువంటి ఆ సమస్యల నుంచి మనల్ని తీసుకెళ్ళలేడా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయితే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి వారు ఇష్టలుగా ఉండలేదు, దేవుడి మీద సనుగుతూ ఉన్నారు. దేవుడు చూపించేటువంటి ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఆ శ్రమను చూసి భయపడిపోయారు, ఆ ఇబ్బందులను చూసి భయపడిపోయి దేవుడి మీద సనగడం వల్ల మరి దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 1873 సంవత్సరంలో హవాయ్ అనేటువంటి ద్వీపంలో ఒక జోసెఫ్ డానియల్ అనేటువంటి మిషనరీ, బెల్జియం దేశానికి చెందినటువంటి మిషనరీ, ఆ హవాయ్ అనేటువంటి ద్వీపంలో కుష్ఠరోగులు ఉండేవారట. ఆ కుష్ఠరోగులకి పరిచర్య చేయాలని, దేవుని ప్రేమను పంచాలని, దేవుని సువార్తను ప్రకటించాలని ఆ యొక్క మిషనరీ జోసెఫ్ డానియల్ అనేటువంటి మిషనరీ ఆ దేశంలో విడిచి వీళ్ళ దగ్గరికి వచ్చారట. హవాయ్ అనేటువంటి ద్వీపంలో ఉండేటువంటి కుష్ఠరోగుల దగ్గరికి వచ్చారట. వచ్చి ఆయన వారికి పరిచర్య చేస్తూ ఉన్నారట, దేవుని మాటలు అందిస్తూ ఉన్నారట, దేవుని ప్రేమను పంచుతూ ఉన్నారట. వాళ్ళ కొరకు ఒక మందిరాన్ని నిర్మించి
వారి క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు ఆయన రాత్రులతో కన్నీరు కారుస్తూ వారి కొరకు వారు రక్షింపబడాలి, వారు మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తూ ఉండేవారట. అయితే ప్రతి గుమ్మము తట్టి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండేవారట. అలా 12 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆ 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంత ప్రయాసపడ్డారు, కానీ ఏ ఒక్కరు కూడా రక్షింపబడలేదు. ఏ ఒక్కరు కూడా ఆయన ప్రేమను, దేవుని ప్రేమను తృణీకరించారు, ఆయన మాటలను త్రోసివేశారు. అలాంటప్పుడు ఆ మిషనరీకి, జోసెఫ్ డానియల్ అనేటువంటి ఆ మిషనరీకి చాలా బాధ వేసిందంట. నేను 12 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడ్డాను, నేను ఒక్కరు కూడా నేను రక్షింపలేకపోయాను ఏంటి అని. ఎందుకు ఇక్కడ ఉన్న ఉపయోగం అయితే లేదు, తిరిగి నా సొంత దేశమైనటువంటి బెల్జియం దేశానికి నేను తిరిగి ప్రయాణం వెళ్ళిపోవాలని బట్టలన్నీ సర్దుకుని ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ప్రయాణం చేస్తూ అలా కూర్చొని గతాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు, గతాన్ని తవ్వుకుంటూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ 2 చేతులు చూసుకుంటూ, ఈ చేతులతోటే కదా వారికి ఎంతో సేవ చేశాను, ఈ చేతులతోటే కదా వారి రక్తాలు కారిపోతుంటే నేను క్లీన్ చేసి కట్టుకట్టాను, ఈ చేతులతోటే కదా నేను మందిరాన్ని కట్టించాను వాళ్ళ కొరకు, ఈ చేతులతోటే కదా ప్రతి గృహాన్ని తట్టి నేను వారికి మాటలు చెప్పుతూ ఉన్నాను, ఎందుకు వారు ఎలా ఉన్నారు అని చాలా బాధపడిపోయాడట. ఈ ఒక్కరు కూడా మారలేదు. ఈ 12 సంవత్సరాలు నేను పడినటువంటి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయిందని ఆ జోసెఫ్ డానియల్ ఎంతో బాధపడిపోయి 2 చేతులు ఒకసారి అలా చూసుకుంటూ ఉన్నారట. చూసుకున్నప్పుడు ఆ చేతుల మీద ఆయనకి తెల్లటి మచ్చలు కనిపించాయట. తెల్లటి మచ్చలు కనిపించినప్పుడు డానియల్కి కుష్టి వ్యాధి ఆయనకి కూడా అంటుకుందని గ్రహించి ఆ యొక్క మళ్ళీ చాలా ఉత్సాహం కలిగిందంట. మళ్ళీ ఒక కొత్త ఆశ చిగురించిందంట. మళ్ళీ ఒకసారి నేను ప్రయత్నం చేయొచ్చు, ఒకసారి నేను వెళ్తే ఎలా ఉంటుందో అనేటువంటి ఆశ తనను తాను నిలదొక్కుని ఆయన మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళారంట. అయితే ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ పాటున్నారు, ఇదిగో నాకు కూడా కుష్ఠ వ్యాధి వ్యాపించింది, నాకు కూడా మీలాంటి వాడినే నేను కూడా అనేసి ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ఆ జోసెఫ్ డానియల్ చెప్పినప్పుడు 1 గంట సమయంలోనే అక్కడ ఉండేటువంటి కుష్ఠరోగులందరూ దగ్గరికి వచ్చి చాలా ప్రేమ చూపించి చాలా ఆప్యాయంగా ఎంతో ప్రేమగా ఉంటూ ఉన్నారంట జోసెఫ్ డానియల్ తోటి. అప్పుడు దేవుని సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడంట జోసెఫ్ డానియల్. చెప్పినప్పుడు ఎంతో మంది మారు మనసు, కొద్ది దినాలలోనే ఎంతో మంది మారు మనసు పొందారు, ఎంతో మంది రక్షణ పొందారు. దేవుని దాన తుది శ్వాస వరకు కూడా ఆయన అక్కడనే ఉంటూ ఉన్నారు, అక్కడే ఉండిపోయారు ఆ కుష్ఠరోగుల మధ్యలో. మరి జోసెఫ్ డానియల్ కనుక మరి నేను చేయలేను, ఆ పాతని తలుచుకున్నాడు, పాత గతాన్ని తలుచుకున్నాడు. ఆ తలుచుకుని మళ్ళీ వెళ్ళిపోయింటే ఇంతమంది రక్షింపబడేవారా? కానీ తలుచుకున్నప్పటికీ కూడా తనను తాను నిలదొక్కుని మళ్ళీ ప్రయత్నం చేశాడు, దేవునిపై ఆధారపడ్డాడు, దేవునిపై విశ్వాసం ఉంచాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడని చాలా విశ్వాసంతో ఆయన ఎదురు చూసి తను మరి చేరవలసినటువంటి గమ్యానికి ఆయన చేరుకోవడం జరిగింది. అలాగే మనం కూడా మరి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఎన్నో శోధనలు ఇంకా తట్టుకోలేనటువంటి బాధ భరించలేనప్పుడు ఎందుకులే చర్చకు వచ్చిన ఉపయోగం లేదు, ఏమీ తగ్గట్లేదు కదా, ఎందుకు అనేసి కొంతమంది చాలా మంది విడిచిపెడుతూ ఉంటారు. మళ్ళీ గతంలోనే బాగుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ శ్రమలు స్టార్ట్ అయ్యి అని మనం అనుకున్నట్లయితే మనం చేరవలసినటువంటి గమ్యానికి మనం చేరలేము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43 18, 19, 20 వచనాలు మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవలను కలుగ చేసిన వాడను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యము నీళ్లు పుట్టించి ఉన్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలకు, నిప్పుకోళ్లకు నన్ను కనపరచును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు.
పూర్వకాలపు సంగతులని తలంచుకోకండి. మీరు పాత జీవితం జోలికి మీరు వెళ్ళకండి. మీరు దేవునిపై ఆధారపడి దేవునిపై విశ్వాసం ఉంచి మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని నేను ఒక మంచి సరైనటువంటి మార్గంలోనికి నేను నడిపిస్తాను. మీరు పాత వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అరణ్యంలో త్రోవలు కలుగు చేస్తాను అంటున్నాడు. అరణ్యంలో ఇప్పుడు మనం ఒక తోటలోకి వెళ్ళామంటే మళ్ళీ అదే దారిని తిరిగి రావాలంటే చాలా కష్టం. మరి అరణ్యంలో అసలు దారే కనిపించదు. అరణ్యంలో కూడా దారులు ఏర్పరుస్తానంటున్నాడు దేవుడు. ఎడారులో నదులు పారజేస్తానంటున్నాడు. ఎడారులో ఎక్కడన్నా నీరు ఉంటుందండి, ఇసుకతో ఉంటది. దేవుడు నీరు నదులు పారజేస్తానంటున్నాడు. నదులంటే ఒక చుక్క రెండు చుక్కలు 2 బకెట్లు నీళ్ళు ఉన్నాయా, అలా జలం వస్తూనే ఉంటూ ఉంటుంది నదులంటే. దేవుడు ఎంత లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. మనం దేవునిపై నమ్మకంతో ఆయనపై ఆధారపడినప్పుడు మరి దేవుడు మనకి సహాయం చేసే దేవుడు, మనల్ని ఒక గమ్యస్థానానికి తీసుకువెళ్ళేటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ఎర్ర సముద్రాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఆ బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం దాటాలంటే ఎంత కష్టం అండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నేల మీద నడిపించిన దేవుడు. వారే కదా దేవుడు మొరపెట్టారు, ప్రభా ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించు ప్రభా. అయ్యా నేను పడలేకపోతున్నాను తండ్రి, ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను, కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, నన్ను విడిపించు ప్రభా అని మొరపెట్టింది వాళ్ళే కదా. దేవుడు తీసుకెళ్తున్నప్పుడు మరి ఆయనపై ఆధారపడకుండా మళ్ళీ గతాన్ని తవ్వుకున్నారు. వాళ్ళు గతాన్ని తవ్వుకుని మళ్ళీ పాత జీవితమే బెటర్ అని వారు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవునికి చాలా మంది అక్కడ ఉండేటువంటి వారు ఇష్టం లేదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చినటువంటి దేవుడు, మారాన్ని మధురముగా మార్చినటువంటి దేవుడు. బండ నుండి నీళ్లు వస్తాయండి. అసలు బండ నుంచి నీళ్లు, వారి ఆహారం తాగడానికి నీళ్ళు లేనప్పుడు బండ నుంచి నీళ్లు రప్పించినటువంటి దేవుడు. మరి ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చినప్పుడు అయ్యో ఈ సమస్యలు తప్పించినటువంటి దేవుడు, అయ్యో ఇంతవరకు తీసుకొచ్చినటువంటి దేవుడు మనల్ని తీసుకెళ్ళలేడా, అయ్యో దేవుడు చూస్తాడని అనుకోవాలి కదా. కానీ వారు అలా అనుకోలేదు. వారు మళ్ళీ గతాన్ని తవ్వుకుంటూ ఉన్నారు. మన జీవితాలలో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. అలాగే మనం సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మళ్ళీ జరిగేటువంటి ఆ జీవితంలో మళ్ళీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఎందుకు దేవుళ్ళకి వచ్చాము అంటూ ఉంటారు చాలామంది. మనం ఎప్పుడు గతాన్ని ఎప్పుడు తలుచుకోకూడదు. నేను కూడా చాలాసార్లు ఈ జోసెఫ్ డానియల్ కూడా ఇది దేవుడి చిత్తం అనుకుని వచ్చాను నేను ఇక్కడికి, దేవుడు మరి పంపించాడని నేను వచ్చాను వీళ్ళ దగ్గర పరిచయం చేయాలని అని జోసెఫ్ డానియల్ అనుకున్నాడు. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎవ్వరూ రక్షింపబడతలేదు 12 సంవత్సరాలు చేసినప్పటికీ. కానీ ఎలాంటి నిరుత్సాహం లేదానికి. మళ్ళీ ఉత్సాహంతో దేవునిపై ఆధారపడ్డాడు. ఈ చర్చ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చాలా దేవుని చిత్తం కదా, దేవుని చూపించాడు కదా, ఎంత ప్రార్థిస్తున్నామో, ఎంత ఉపవాసం ఉంటున్నామో, ఏంటి ప్రభువా అని అనిపించింది నాకు. గతంలో మళ్ళీ వెనక ఆలోచన వచ్చేది. కానీ ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అయ్యా నీ పనిలో నేను నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు ప్రభా, మమ్మల్ని వాడుకోడు ప్రభా, ఏ ఒక్కరు రక్షింపబడినా పర్వాలేదు ప్రభా అని మరి ఎంతో వేస్ట్ అవుతుంది రెంట కడుతున్నాం అని ఒక్కొక్కసారి ఆలోచన నాకు వస్తూ ఉండేది. అయినప్పటికీ కూడా దేవునిపై ఆధారపడి జోసెఫ్ డానియల్ తక్కువ సంవత్సరాలు 12 సంవత్సరాలు చేశారు. అతని ముందు మనం ఎంత అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మిషనరీ స్టోరీస్ చదివేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. అన్ని తెగించి కుటుంబాలను విడిచిపెట్టి కుటుంబ సభ్యులందరినీ దూరంగా ఉంటూ దేవుని కోసం ప్రయాసపడాలి, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించాలని మరి జోసెఫ్ డానియల్ ఎంతో మిషనరీస్ అందరూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే లాస్ట్గా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయతతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమీ చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, దానియేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు
సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించుకుని నీతి కార్యములు జరిగించి వాగ్దానము పొందిరి. సింహాల నోళ్ళు మూసిరి. అగ్ని బలమును చల్లార్చిరి. ఖడ్గదాల నుంచి తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధంలో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పాలద్రోలిరి. ఇక్కడ వారికి ఉండేటువంటి చాలా మంది భక్తులు విశ్వాసం చూడండి, విశ్వాసం ద్వారా ఏడు రోజులు ఎరుకో చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎరుకో గోడలు కూలిపోయింది. మనం ఈ బిల్డింగ్ పోల్చాలంటే మనం ఈ ఒక 4 రోజులు గొప్పతో పట్టుకునే తవన అవదు. కానీ వారు ఎరుకో చుట్టూ 7 రోజులు ప్రదక్షిణ చేసేటప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయట. రాహాబ్ అనేటువంటి వేశ్య ఏగుల వారికి మరి సహాయం చేసినందున ఆవిడ నశింపకపోయింది. ఈ సింహాలలో విశ్వాసాన్ని బట్టి దానియేలు సింహాల భూమిలో నుంచి దేవుడు తప్పించారు. తనకు ఉండేటువంటి విశ్వాసం దేవుడు కాపాడతారని. అగ్నిగుండం నుంచి షర్లకు మేషకు అబేద్నెగోలు కూడా వారికి ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టి వారు క్షేమంగా బయటకు రావడం జరిగింది. మరి దావీదు సౌలు ఈ దాటికి కూడా తగలకుండా మరి తప్పించుకున్నారంటే దేవుని మీద విశ్వాసం. వీళ్ళందరూ కూడా దేవునిపై పూర్తిగా ఆధారపడి చాలా విశ్వాసంతో ఉన్నారు. మరి మన జీవితాలలో మన యొక్క భక్తి ఏ విధంగా ఉంటుంది? దేవునిపై ఆధారపడుతున్నామా? సమయం వచ్చినప్పుడే దేవుడు, సమయం లేనప్పుడు లోకానుసారంగా ఎక్కడికి అక్కడికి వెళ్తే తగ్గిపోతుంది, అవి చేయించుకుంటే తగ్గిపోతుంది. అది కాదు, మన విశ్వాసం పూర్తిగా దేవుని మీద ఉన్నట్లయితే మనం దేవుడు చేర్చవలసినటువంటి గమ్యస్థానానికి మనం చేరగలము. ఇశ్రాయేలులాగా మనం పొరపాటు చేయకూడదు. గతాన్ని తవ్వుకున్నారు కాబట్టి వారు ఆశగానే మిగిలిపోయింది. వారి గమ్యస్థానానికి చేరలేకపోయారు. కాబట్టి మనందరం కూడా దేవునిపై విశ్వాసం కలిగి కష్టం వచ్చిన శోధన వచ్చిన ప్రభా దీన్ని జయించేటువంటి శక్తిని మాకు ఇవ్వు ప్రభా. జరగట్లేదా, కార్యం జరగట్లేదా, ప్రార్థించు. విశ్వాసంతో దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు మనకి ఆ కుటుంబ సమస్యలు ఏంటి, ఏ బలహీనతైనా సరే దేవుడు మనల్ని విడిపించేటువంటి దేవుడు. మనల్ని మరి మన మొర ఆలకించి, మన ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని ఒక గమ్యస్థానానికి చేరుస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించగాక. మరి అన్నయ్య రత్నప్రసాద్ అన్నయ్య గారు కొద్ది మాటలు చెప్తారు మనకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. విశ్వాసాన్ని గురించి దేవుడు లేఖనాల్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి వాక్యాలను తీసి ఆత్మీయంగా బలపరిచినటువంటి సహోదరుడికి, అదే రీతిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే విశ్వాసాన్ని కొనసాగిస్తూ మన మట్టుకు మనము ఆలోచన పత్రంగాను లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, జ్ఞానంతో నిండిపోయి ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం. అయితే నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకము లోక సంబంధమైనది, విశ్వాసము దేవుని సంబంధమైనది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగిన నీతికి వారసుడాయను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మన మట్టుకు మనము లోక సంబంధమైన ఆలోచనలతో నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని మనకు అనేకమైన ఉన్నాయి, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా తప్పించుకుంటాం అనుకుంటాము. కానీ ఎప్పుడైతే దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతామో మన దగ్గర ఏమీ లేనప్పటికీ మన దగ్గర ప్రార్థన అనే తాళపు చెవి మన దగ్గర ఉన్నట్లయితే, దేవుని సన్నిధానంలో గోజాడినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు జరగబోయే ప్రతి కార్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆత్మానుసారంగా మనం బలపడాలి, స్థిరపడాలి.
దేవుని వైపు చూసే కన్నులు మనకు కలిగి ఉండాలని, దేవుని వైపు నడిచే పాదాలు మనకు కలిగి ఉండాలని, దేవుని వైపు చాపే హస్తాలు మనకు కలిగి ఉన్నామని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోక సంబంధంగా వచ్చినటువంటి ప్రతిదీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని గ్రంథకర్తలు ఏ రీతిగా చెప్పారో మన కనుదృష్టి ఎప్పుడూ కూడా లోక సంబంధమైన వాటి వైపు కాకుండా మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించడానికి దేవుడు సంసిద్ధమై ఉన్నాడు. కానీ కేవలము మనము విశ్వాసము దేవుని మీద మనం ప్రకటించినట్లయితే విశ్వాసము ద్వారా మనం అనేకమైనటువంటి జయాలను పొందగలుగుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరిచి ఉత్తేజపరచడమే కాకుండా సంపూర్ణమైన విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆత్మీయ మేళతో మనల్ని నింపుతాడు. జిగటగల ఊబిలో నుంచి నిన్ను నన్ను లేవనెత్తడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అటువంటి తలంపులు, అటువంటి తలాంతులు, అటువంటి ఆలోచన కలిగిన వారు మనం జీవించాలంటే మనం కేవలం దేవునికి ఇష్టడుగా మనం జీవించాలి. ఇష్టంగా ఉండినప్పుడే మనం అద్భుతాలు చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం, సంపూర్ణ విధేయతలోనికి నడిపించబడతాం, మరణములో నుండి జీవములోనికి నడిపించబడతాం. చీకటిలో ఉన్న నిన్ను నన్ను వెలుగులోనికి దేవుడు చేస్తాడు కనుక మనం సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. అయితే 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుడు ఈ 11వ వచనం 1 నుంచి 3 వచనాల్లో మన లోకయుక్త సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనను తప్పు 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 అని చెప్పకనే చెప్తూ మనల్ని హెచ్చరిస్తూ విశ్వాస సంబంధముగా మనం బలపడాలంటే, ఆశీర్వదించబడాలంటే, అద్భుతాలు చూడగలగాలంటే, ఆశ్చర్య కార్యాలు చూడగలగాలంటే మనల్ని దేవుడు కానీ ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మంచి మనోహరకరము ఆత్మవిశ్వాసము కలిగినటువంటి వ్యక్తులుగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనం అనేక సందర్భాల్లో విశ్వాసాన్ని నమ్ముకోవడం కంటే మనం లోక సంబంధమైనటువంటి నమ్మకం మీద ఎక్కువ ఆధారపడుతుంటాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నూతన సంవత్సరంలో ప్రవేశించిన నిన్ను మనందరినీ కూడా దేవుడు ఆలోచింప చేయడానికి ఎంతో మంది బిడ్డలకు లేని గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని, సమయాన్ని మనకి ఈ రీతిగా దేవుడు ఇచ్చాడు. ఇక్కడ సంఖ్యాబలంతో గొప్పతనం కాదు, కానీ ఒక్క ఆత్మ రక్షించబడిన దేవుడు పరలోకమందు దూతలు నిత్యము కొనియాడబడుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారంగా జీవించాలి. అందుచేతనే దేవుడు మాట్లాడుతున్నాడు, అడగడమే కాకుండా దేవుని వాగ్దానమానందు నమ్మకం ఉంచి పరిశుద్ధముగాను పరిపక్వముగాను విశ్వాసములో ఎదగడానికి, బలపడడానికి మనకు ముంగుర్తుగా దేవుడు ఇక్కడ యాయీరు అనుభవం గురించి చక్కని మార్గాన్ని తెచ్చాడు. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 40వ వచనం. 8వ అధ్యాయం 40వ వచనం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఈడుగల ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని అతను బతిమాలుకొనెను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యాయీరు మనలాంటి విశ్వాసి కాదు, మనలాంటి సామాన్యుడు కాదు. అయితే సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఒక వ్యక్తి సమాజ మందిరంలో ఒక అధికారిగా ఉండి, ఒక మంచి స్థాయిలో ఉండి, అన్ని రకాలైనటువంటి కుమార్తెకు ఒంటిలో బాగలేనప్పుడు లోక సంబంధంగా డాక్టర్లు చూపించుంటాడు, ఎవరి దగ్గరికి తీసుకెళ్తే బాగుపడుతుందని ఎన్నో మానవ ప్రయత్నాలు చేశాడు. అయితే యాయీరు అనుభవం గురించి మనం ఆలోచన చేసినట్లయితే యాయీరు యొక్క సిద్ధాంతపరమైనటువంటి
ప్రార్థనా సహిత విశ్వాసం ఆయనలో కనబడుతుంది. ఈ ప్రార్థనా సహితమైనటువంటి విశ్వాసం అనేకమైనటువంటి నన్ను నిన్ను మనందరినీ కూడా రేకెత్తిస్తూ ఉంటుంది. దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు. దేవుని దగ్గరికి తీసుకెళ్తేనే నా కూతురు బాగుపడుతుంది, స్వస్థత పడుతుంది, లేదంటే బ్రతికి నడవగలుగుతుంది అని సంపూర్ణమైన విశ్వాసంతో యాయిరు ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఇక్కడ తన కూతురు గురించి తన అధికారాన్ని, దర్పాన్ని, గర్వాన్ని, కోపాన్ని, అసూయను, ద్వేషాన్ని సంపూర్ణముగా విడిచిపెట్టి దేవుని పాదాల చెంతకు వచ్చి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. ఈయన నిజంగా నా కూతురిని బాగు చేయగలడు, ఈయన నా దేవుడు, ఈయన నా రక్షకుడు, నేను ఈయన మాత్రమే సేవిస్తే నా కూతురు బాగుపడుతుందనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో యాయిరు విజ్ఞానంతో విశ్వాసంతో దేవుని సన్నిధానంలో వెదకలాడినప్పుడు వచ్చినటువంటి గొప్ప సమాధానం. ఈ విశ్వాసం వలన మనం నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే ప్రార్థనా సహితమైనటువంటి విశ్వాసం. ప్రార్థనతో నేను గెలవగలను. ప్రార్థనే నాకు ప్రతి సమస్యకు మూలము, ఆధారము. ఎప్పుడైతే నేను ప్రార్థనలో ఉంటానో, విశ్వాసంతో మెరుగుతానో, విశ్వాసంలో జీవిస్తానో, మరణంలో నుండి జీవములోనికి నన్ను నడిపిస్తాడనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో యాయిరు ఏ రీతిగా అయితే ఉన్నాడో అటువంటి అనుభవం కలిగినటువంటి మార్గంలో నన్ను నిన్ను మనందరిని కూడా నడిపించాలని మనకి యాయిరును ఒక సాదృశ్యంగా పెట్టి ఉంచాడు. అందుచేత రెండవదిగా మనం చూసినట్లయితే ఓర్పుతో కూడినటువంటి విశ్వాసం. 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఇక్కడ ఒక సందర్భం జరిగినట్లుగా దేవుడు అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని, అదే రీతిగా యాయిరు తాలూకా ఓపికను దేవుడు చూస్తున్నట్లుగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యాయిరు ఏమనుకుంటున్నాడంటే ఇతను ఎంత త్వరగా నా ఇంటికి వస్తే నా కూతురు అంత త్వరగా బయటకు వస్తుంది, లేచి నిలబడుతుంది అనే సంపూర్ణ విశ్వాసంతో ఈయన ఉన్నాడు. ఇక్కడ ఆయన ఓపికను టెస్ట్ చేయడానికి దేవుడు ఇంకొక కార్యాన్ని చేశాడు. ఇంకొక స్త్రీ 12 సంవత్సరాలతో రక్తస్రావంతో బాధపడుతున్నట్లుగా ఆమె అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె స్వస్థత పొందలేదు. కనుక ఈ వ్యక్తిని నేను దగ్గరికి చేరలేను, కనీసం వస్త్రపు చెంగు ముట్టుకున్నా సరే నాకు స్వస్థత లభిస్తుందని గొప్ప విశ్వాసంతో ఆమె మనఃపూర్వకంగా ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి, స్వస్థత జరిగింది. అయితే ఇంతమంది మధ్యలో దేవుడు ఆ కార్యాన్ని గమనించడం అది ఒక గొప్పతనంగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవునికి మహిమ జరుగుతూ ఉంది. అదే రీతిగా యాయిరుకి ఆయన ఎంతసేపు నిలవబడగలడు, ఎంతసేపు ఓపిక పట్టగలడు, విశ్వాసంతో ఉన్నాడా, విశ్వాసం విడిచిపెట్టి ఈయనతో నాకేం పని అని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా అని దేవుడు కూడా ఒక చక్కని ఆలోచనతో అక్కడ స్వస్థత కార్యం జరిగింది. అదే రీతిగా యాయిరు యొక్క విశ్వాస ప్రమాణాలను దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. అందుచేతనే ఇక్కడ అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల రోగం గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచెను. నన్ను ముట్టినది ఎవరిని యేసు అడుగుగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు ఇక్కడ పేతురు చెప్పినది ఏంటంటే ఏలినవాడ జనసమూహములు కిక్కిరిసి మీ మీద పడుతున్నారు. యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచ్చు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము కలిగిన దానివై పొమ్మని
ఆమెతో చెప్పాను. ఇక్కడ 2 కార్యాలు జరిగాయి. ఆమె విశ్వాసం బలపడింది, దేవుని యొద్ద నుండి ప్రభావం బయటకు వెళ్ళింది, అద్భుతం జరిగింది, సంపూర్ణమైన స్వస్థతలోకి నడిపించింది. యాయీరు నిలబడగలడు నిలబడలేడు అనే దేవుని దృష్టికి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు వస్తున్నాడు కనుక యాయీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విశ్వాసము 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 ఎందులో మనం చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తేనే మనం జయించగలుగుతాం. ఎరుక గోడలు ఎదురైనా, సమస్యలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, ఎన్ని ఉన్నా కూడా విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేసిన రోజునాడు దేవుని చెయ్య అభయహస్తముగా నిన్ను నన్ను పట్టుకుని ముందుకు నడిపిస్తుంది. అందులో సంకోచించవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. కేవలము సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన ముందు మనం నడవడమే, ఆయన చెయ్యిని మనం పట్టుకోవడమే, ఆయన మార్గాల్లో నడవడమే, ఆయన ఆజ్ఞలకు లోబడమే, ఆయన చిత్తానుసారంగా ఏ రీతిగా జీవించాలనుకున్నాడో ఆ రీతిగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో వచ్చే ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, లోక సంబంధమైన సమస్యల నుంచి దేవుడు తప్పించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అటువంటి విశ్వాసంతో మనం ముందుకు నడవాలి. అంతేకాకుండా ఇక్కడ మూడవదిగా చూసినట్టయితే నిలకడ కలిగినటువంటి విశ్వాసం. నిలకడ కలిగినటువంటి విశ్వాసం. 49వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదని బోధకునికి శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచడని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు చాలా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈయనకు ఒక విజయం కలిగింది. ఈయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుడిని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఇక్కడ వ్యక్తిగా జరిగినది ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. కానీ దేవుడు అతనితో ఇంకొక వాగ్దానం, చక్కటి వాగ్దానం, విశ్వాసంతో కూడినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి విశ్వాసము కలిగినటువంటి వాగ్దానంతో కూడినటువంటి దేవుని వాగ్దానంతో కూడినటువంటి అభయహస్తం మనకు దొరికిన రోజు నాడు మనం ఏ విషయంలో కూడా వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి విశ్వాసంలో నిన్ను నన్ను చూడాలని ఈ 2024వ సంవత్సరం ఎంతో మంది బిడ్డలకు లేని ఒక భాగ్యాన్ని, అవకాశాన్ని, సమయాన్ని నీకు నాకు మనందరికీ అనుగ్రహించాడు. ఎందుచేతనంటే విశ్వాస యాత్రలో కొనసాగాలని, విశ్వాసంలో ఎదగాలని, విశ్వాసంలో బలపడాలని, విశ్వాసంలో స్థిరపడాలని, ఆయన మార్గాలను సరళం చేసుకుంటూ నాకన్నా నీకన్నా ముందుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మనకు నిత్య జీవం ఖాయం. మరణంలో నుండి మనల్ని జీవంలోనికి నడిపిస్తాడు, నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. తీర్పు నుంచి మనం తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి మంచి విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని మనం పొందాలి అంటే యాయీరు అనుభవం మనకు ఒక మంచి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా 4వదిగా చూసినట్లయితే విశ్వాస వాగ్దానం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 54వ వచనం, 54 నుంచి 56వ వచనం వరకు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రుల విస్మయమునందరి అంతటా ఆయన జరిగినది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని తాలూకా ఆలోచనలు, దేవుని తాలూకా విశ్వాసం, దేవుని తాలూకా నడిపింపు, దేవుని తాలూకా ఆత్మశుద్ధి, సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో నడిపిస్తున్న మనలను దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనుదినము మన వైపు చేయి చాపుతూ ఉన్నాడు. కానీ మనము ఆయన హస్తాన్ని అందుకోలేకుండా ఇది అవిశ్వాసిగా దిగజారిపోతున్నాం. అనేక పర్యాయాలు తీర్మానాలు తీసుకుంటున్నాం, తీర్మానాలు వైదొంగిపోతూ ఉన్నాం. దేవుడా నేను నీకు ఈ పని చేస్తాను, లేదంటే నాకు ఇది వస్తే నేను ఈ పని చేస్తాను. అనేక పర్యాయాలు మనం తీర్మానాలు తీసుకుంటున్నాం, కానీ తీర్మానాలు వైదొంగిపోతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం నందు మన తీర్మానాలు ఒకవేళ మనం మర్చిపోయి ఉన్నట్లయితే
ప్రభువా నీ సన్నిధానంలో గోజాడుకున్నాను, ఫలానా సందర్భంలో ఫలానా విషయంలో నేను తీర్మానం తీసుకుని తీర్మానం వైదొలిగిపోయాను, ఇక మీదట నేను కొనసాగించడానికి నాకు కావాల్సినటువంటి విశ్వాసం అనే కవచాన్ని నాకు దయచేయమని దేవుని సన్నిధానంలో గోజాడాలి. అంతేకాకుండా మనము నిత్యము నిలకడగలిగిన వ్యక్తులుగా జీవించాలి అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 42వ వచనం, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడాలంటే మనకు విశ్వాసం అవసరం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలగా మనం లేపబడాలంటే మనకు విశ్వాసం అవసరం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడాలి అంటే మనకు విశ్వాసం అవసరం. అలాగనే ప్రతి విషయంలో కూడా మనము దేవునికి అనుకూలముగా నడిచినట్లయితే దేవుడు నీతో నాతో మనందరితో కూడా ప్రత్యక్షముగా ఒక తండ్రి కుమారుడితో ఏ రీతిగా మాట్లాడతాడో మనకు అర్థం కాని భాషలో అయితే దేవుడు మాట్లాడట, కానీ మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుని అడుగుజాడల్లో నడిచినట్లయితే మన శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలుగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడను, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడను. వీటన్నిటికీ మూలము ఆధారమైనటువంటి విశ్వాసం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది ఉన్నదా, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఈ ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనం పొందాలి అంటే, నిత్య నూతన జీవితాన్ని కలిగి ఉండాలంటే ఆత్మలో ఎదగాలి, ఆత్మలో బలపడాలి, ఆత్మలో స్థిరపడాలి. అటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని మనం ఛేదించాలంటే విశ్వాసముందు దేవుని సంపూర్ణమైన విశ్వాసంతో ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ దేవునితో మాట్లాడే అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వెళతామో అటువంటి అనుభవం మనలను నిత్య నూతన జీవితంలోనికి, మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి మనం నిత్యము కూడా సంపూర్ణ స్వతంత్రులంగా ఉండడానికి, తీర్పులోనికి రాకుండా ఉండడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. కనుక అటువంటి మంచి జీవితాన్ని, లక్ష్యాన్ని కలిగిన వారంగా, నిత్య నిబంధన కలిగిన వారమై ఈ 2024వ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక గొప్ప వాగ్దానంతో మనం ముందుకు నడవాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. ఆమేన్.